సీజన్స్ ఎక్కువ చూడకూడదు ధనుష్ ఎప్పుడు కూడా. ఇఫ్ యూ వాచ్ టూ మచ్ యూ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఒకలాంటి బ్రెయిన్, మన బ్రెయిన్కి ఓ ఇలా జరిగితే ఇలా జరుగుద్ది అన్న ఒక వస్తుంది. అలా లేదు. కొంచెం చూశాను గేమ్ ఎలా చేస్తారో కొన్ని ఎపిసోడ్స్ హైలైట్ చూసా అంతే. ఐ వాంట్ గో విత్ అ ఫ్రెష్ మైండ్ సెట్. ఇస్తారు కదా టాస్క్లు, జనాలు కూడా ఉంటారు కదా, అందరితో చక్కగా మంచిగా ఉందాం, బాగా మాట్లాడదాం, గేమ్లు ఆడదాం, ఆ మధ్య బదులు నవ్విద్దాం. వాళ్ళు ఒకవేళ బెంగగా ఇంట్లో వాళ్ళని, నాకంటే ఏకాకి ఏక్ నిరంజన్ కదా, ఎవరు మనం మిస్ అయ్యే వాళ్ళు ఉండరు, మనం కూడా మిస్ అయ్యేది ఉండదు. మా అమ్మ నేనంటావా షీ అండ్ మీ టామ్ అండ్ జెర్రీ, ఎక్కడున్నా బాగానే ఉంటాం. ఎటు వచ్చి సింబానే నేను మిస్ అవుతా. సో లోపలికి వెళ్ళాక వాళ్ళు ఎవరైనా మిస్ అయితే ఐ విల్ బీ దట్ లీనింగ్ షోల్డర్. నేనున్నా తమ్ముడు, నేనున్నా చెల్లి, ఐ విల్ బీ లైక్ దట్. బాగానే ఉందిగా. ఎందుకు ఇంకా పెళ్లి మీద పెళ్ళా? రాలేదా? లెట్ ఇట్ బీ లైక్ దిస్, ఆల్వేస్ హ్యాపీలీ సింగిల్. ఎందుకు హ్యాపీ లైఫ్ మంచి ఫైనాన్షియల్ గా కూడా బాగానే వద్దు, అవసరం లేదు. కొన్ని ఇలా సింగిల్ గా ఉంటేనే బెస్ట్ తెలుసు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందని పెళ్లి చేసుకోకపోవడం? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ ఏ ఉన్నాయిలే. నెక్స్ట్ ఇప్పుడు ఆగు, నేను లోపలికి వెళ్ళొచ్చాక మనం ఒక డీటెయిల్ ఇంటర్వ్యూ అన్నావా లేదా? చెయ్యవా చెయ్యవా? సరే చెయ్యనంటే ఓకేలే. సో వద్దు అంత ఇమోషనల్లీ వద్దు ఇప్పుడు. కాదు విను, అందుకనే వద్దు. అందుకనే మనం ఫన్ గా 2-3 మంచి క్వశ్చన్స్ షోకి సంబంధించి ఇలాంటి లైట్ చేసి. సరే పోనీ లోపలికి వెళ్ళాక ఎవరితోనే కనెక్షన్స్ వస్తే లవ్ చేసే ఉద్దేశం ఏమన్నా? అలాంటివి ఎందుకులే అమ్మా, ఎందుకు అసలు? అలా ఉంటే ఇక్కడే చేసేదేదో బయట ఇక్కడ ఉన్నప్పుడే చేసేదాన్ని కదా. వెళ్ళి అన్ని కెమెరాల ముందు అక్కడే చేయాలి లవ్. చేయగా ఏదో పెద్ద అదేదో అంటారే, సరే వాట్ ఎవర్, సామెత గుర్తు రావట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఆల్మోస్ట్ మీకు స్టార్టింగ్ నుంచి ప్రతి వీడియోని ఎంటర్టైనింగ్ గా తీసుకుని, వాళ్ళు డిప్రెషన్ లో ఉన్నా ఏమున్నా కూడా మీ వీడియోస్ అట్లా చూసి ఎంజాయ్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్? అక్క మీరు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటారు అక్క. మేము మీ వీడియోస్ చూస్తే మా అంటే టెన్షన్స్ అవన్నీ కూడా పోతాయి అక్క. సో యు ఆర్ ఆ రిలీఫ్ ఫ్యాక్టర్ ఫర్ అస్. నువ్వు అనే మనిషి బాగుండాలక్క. మాకెందుకో మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మా అక్కలాగా, మా చెల్లిలాగా అలా అనిపిస్తావు అక్క. నిన్ను చూస్తే కూడా బయట కొత్తగా అనిపించలేదు. అంటే చాలామంది వచ్చి బయటకు కూడా అక్క నువ్వు భలే, నేను చెప్పింది సత్యం, బెల్లు కూడా మోగింది, కట్ చేయద్దు ఈ షార్ట్. ఇప్పుడే ఈ బొకే అలా వచ్చింది అనుకుంటున్నారా? షార్ట్ కొంచెం ఎడిట్ చేశారు, కానీ మా ఫ్రెండ్ నేనే ఫస్ట్ బొకే ఇవ్వాలని పరిగెత్తుకుని చాలా 1 గంటన్నర దూరమా, షీఈ్ వాచింగ్ ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ. నేనే చెప్పాను ఇంటర్వ్యూ మొదలు బొకే ఇవ్వమని. తీసుకున్నావా క్రెడిట్? యుట్టుకుడు ఓకే. ఇది బాగుందండి ఫ్రేమ్కి. ఇందాక నుంచి ఆయన ఇట్టిట్ట అంటారు, అంటే జుట్టు సరి చేసుకోమని. ఇట్టిట్ట అంటారు అంటే ఇటు సైడ్ సరి చేసుకోమని. నాకు ఒక్కోసారి కన్ఫ్యూజన్, ఏమంటున్నాడు అర్థం కాదు. వినపట్లేదా? జుట్టు సరి చేసుకోవాలా, మళ్ళీ ఇప్పుడేమో ఫోన్లు తీయాలంట, రిమోట్ తీయాలంట. ఉండండి మీరు, నా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అసలు వీటి మీదకి ఎందుకు వస్తుంది మీకు? కాదు, ఇట్లా న్యాచురల్ గానే కంటెంట్ క్రియేట్ చేస్తారా, లేదంటే ప్లాన్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుంటున్నారు కదా మీరు? ఇలాంటి కాదు, ఈస్ డూయింగ్ బ్రహ్మానందం గారిలా చేశారు. ఇప్పుడు నవ్వు ఆపుకుంటున్నారు కదా అంటే ఆయన చూపించండి ఇదిగో అంట. ఎప్పుడు ఏది ఇట్లా ప్లాన్ చేసుకుని ట్రెండింగ్ టాపిక్స్ అన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఏదనిపిస్తుంది మాట్లాడు. నాకు బోర్ కొడుతుందిగా, చూస్తాను, కనపడతాయి, అదే వస్తాయి బయటికి. కొత్తగా ఏం ప్లాన్ చేసుకోను. ఆల్రెడీ ఐఎమ్ సీయింగ్ నో, ఎవరిదేం జరుగుతుందో ఫస్ట్ నేను చూస్తా అంతే. నీవు ఎప్పుడు రాలా, నీదేమన్నా వస్తే న్యూస్ మీద కూడా చేస్తా వీడియో. సో యుఎస్ నుంచి ఎప్పుడు వచ్చారు? యుఎస్ అసలు ఎందుకు వెళ్ళారు? అబ్బా ఇన్ని క్వశ్చన్సా, వచ్చాక ఆ ఇంటర్వ్యూలో అడగచ్చు కదా, డీటెయిల్ ఇంటర్వ్యూలో. ఏంటమ్మా నువ్వు? ఇది డీటెయిల్ ఇంటర్వ్యూ కాదు అసలు, ఇది ఫాస్ట్ గా ఇంటర్వ్యూ. యుఎస్ వచ్చి మొన్న డిసెంబర్ లో వచ్చా, అప్పటి నుంచి ఐఎమ్ హియర్. ఐ డిడ్ంట్ గో బ్యాక్ టు యుఎస్ అగైన్. యుఎస్ లో ఏం చేసేవాళ్ళు? ఐటీ చేసి ఎప్పుడో వదిలేసాను, షోస్ ఎప్పుడు ఎక్కువగా ఐ డూ లాట్ ఆఫ్ యాంకరింగ్. ఇప్పుడు ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఏమున్నాయి చేతిలో? యాక్చువల్లీ ఒక 20 to 30 ఫిల్మ్స్ ఉన్నాయి అని చెప్పమన్నారు. అంటే ఏం లేవని చెప్తే బాగోదు కదా. సో బయటకు వచ్చాక ఏమైనా ఉంటాయేమో చూద్దాం. ఆ డైరెక్టర్లు చూసే డైరెక్టర్లు ఏమన్నా నా మీద జాలి దయ ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్, ఇస్తారేమో చూద్దాం. ఇస్తే నీకే చెప్తాలే. సింగర్ కూడా కొన్ని సినిమాల్లో కూడా పాడాను, కానీ అవి గూగుల్లో ఎక్కడ ఎత్తుక్కున్నా దొరకచ్చు. నెక్స్ట్ మీరు వెళ్ళొచ్చా దొరుకుతాయేమో. అవును, అప్పుడు బాగా ఎత్తుక్కుంటారు బేబక్క పాడిన సాంగ్స్ ఏంటని. అప్పట్లో సింగర్ మధు అండి, ఇప్పుడు బేబక్క.
సో ఈ బెజవాడ అనే టైటిల్ ఎందుకు వచ్చింది? బెజవాడ ఎవరు మా మీరు ఊరు బెజవాడ పెట్టేసుకున్నారా? కదా. లేదంటే ఎవరన్నా ఇప్పుడు ఏమైందంటే comment ఇప్పుడు ఆంధ్ర చేసి? సైడ్ అందరూ ఏమంటున్నారంటే అక్క ఇప్పటివరకు అంటే చాలా మందికి తెలియదు కదా, ఉమ్, అక్క మన సైడ్ అసలు ఇప్పటివరకు కప్పు కొట్టలేదు, నువ్వు తీసుకురా అంటున్నారు. తెత్తా కాఫీ కప్ అని చెప్పా. లోపల చాలా కప్పులు ఉంటాయి. ఉమ్, నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా, వస్తా తీసుకొస్తా. ఉమ్. అంటే విన్నర్ అవుతారని కాన్ఫిడెన్స్ లేదా? అలా ఎప్పుడు అనుకోకూడదు. ఉమ్, మనం ఏమనుకుంటున్నాం అప్పుడు లోపల కూడా అలా కాన్ఫిడెంట్గా ఉండు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. ఉమ్, కప్పుతో కాఫీ కప్తో వస్తానన్నా బాగానే ఉంది, ఆ కప్పుతో వస్తానన్నా అది ఓవర్ కాన్ఫిడెన్స్. ఉమ్. ఏమో చెప్పలేము కదా ఎవరికి ఏ టైం నాకు రావాలని రాసింటే అలాగే వస్తుందిగా. మళ్ళీ అలా అని రాలేదనుకో ఇట్లా చూస్తారు జనాలు. సో దాని బదులు ఇది బెస్ట్గా. సో ఎగ్జైట్ అవుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, కూల్ గానే ఉన్నారా? నీకేమనిపిస్తుంది అని చూస్తే నాకు కూల్ గానే ఉంటా అనిపించింది. అదే అయితే అదే కరెక్ట్, అదే రాసుకో. మీరు కూడా అదే రాసుకోండి. మీకేమనిపించింది చెప్పండి ఇప్పుడు? నాకు కూల్గానే ఉంది. అంటే ఇప్పటివరకు పనులు, ప్యాకింగ్, సూట్ కేసు. సో ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్. లాస్ట్ మినిట్ చిన్న షాపింగ్ అంటే ఇవాళ ధనుష్ ఇంటర్వ్యూ అని చెప్పి ఉన్నారు కొంచెం, అందుకనే గ్లామర్గా రెడీ అయితే తనేమో ఇంట్లో ఎలా ఉన్నాడు అలా వచ్చాడు అనమాట. అవును, కంగారు రావాల్సి వచ్చింది, ఫాస్ట్గా రావాలి.